పుల్లని రేగుపండులో తియ్యటి ఆరోగ్యం దాగుంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అధిక బరువుని తగ్గించడానికి రేగు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఎంత తిన్నా ఆకలి తీరని భస్మకాగ్ని సమస్యకు ఇది ఒక చక్కటి పరిష్కారం. జీర్ణశక్తిని పెంచుతూ పొట్ట సమస్యను దూరం చేస్తుంది రేగు. శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ తెలిసినటువంటి రేగు చెట్టు, కానీ చాలామందికి తెలియని అనేక అద్భుత ఔషధ రహస్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసా, మన చిన్నప్పుడు స్కూల్ గేట్ బయట ఉప్పు కారం అద్దుకొని ఇష్టంగా తినేటువంటి రేగుపళ్ళలో కమలా పండు కంటే ఎక్కువ వైటమిన్ సి ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది కేవలం నోటికి రుచినిచ్చేటటువంటి ఒక పండు మాత్రమే కాదు, ఆయుర్వేదంలో బదరీ వృక్షంగా పిలిచేటటువంటి ఒక గొప్ప ఔషధ గని. బాదరాయణ సంబంధం అని కానీ, లేకపోతే రాముడు తిన్నటువంటి ఆ ఫలం ఏంటో తెలుసా? రేగే. సాధారణంగా బీడు భూములలో రోడ్డు పక్కన పెరిగేటటువంటి ఈ చెట్లో ఉండేటువంటి ప్రతి భాగం కూడా మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జీవక్రియ అంటే మెటబాలిజం సంబంధిత సమస్యలైన ఊబకాయం, అతి ఆకలి ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రేగుపండు మధురం అంటే తీపి, అలాగే అమ్లం అంటే పులుపు రుచుల్ని కలిగి ఉంటుంది. ఇది వాతాన్ని, పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తుంది. పండిన పండు శరీరానికి బలాన్ని ఇస్తే, ఎండిన పండు ఏమో కఫాన్ని తగ్గిస్తుంది. ఇది దీంట్లో ఒక విచిత్రమైనటువంటి ఒక గుణం. ముఖ్యంగా భస్మకాగ్ని అనే విచిత్రమైనటువంటి వ్యాధికి, అంటే ఎంత తిన్నా ఆకలి వేసేటువంటి స్థితికి రేగు గింజలు దివ్యమైన ఔషధం కింద పనిచేస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. పురాణాల్లో కూడా బదరీ వృక్షానికి అంటే రేగు చెట్టుకి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. వ్యాస మహర్షికి ఇష్టమైనటువంటి చెట్టు కింద దీన్ని చెప్తారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా రేగులో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, సపోనిన్స్ ఇవన్నీ కూడా నిద్రలేమిని తగ్గించి నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తాయి. రేగు ఆకులలో ఉండే కొన్ని రసాయనాలు కొవ్వుని కరిగించే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. కాలేయాన్ని రక్షించడంలో కానీ, రోగనిరోధక శక్తిని పెంచడంలో కానీ రేగు ముందు ఉంటుంది. వైద్యపరంగా రేగు ఆకులు, పండ్లు, గింజలు, ఆఖరికి చెట్టు బెరడు ఇలా అన్నిటినీ కూడా ఉపయోగిస్తాం. సాధారణ ఆరోగ్య సమస్యలకు 3 నుంచి 6 గ్రాముల పొడి లేదా 10 నుంచి 20 మిల్లీలీటర్ల కషాయం సరిపోతుంది. ఆకుల్ని ముద్దగా అంటే కలకంగా చేసి వాడటం కూడా వాడుకలో ఉంది. దీనికి సంబంధించి అనేక అద్భుత ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. రేగు చెట్టు తాలూకు అన్ని భాగాలు కూడా ఉపయోగపడతాయి. ప్రధానంగా స్థూలకాయం, అతి ఆకలిని తగ్గించడం, శారీరక నీరసాన్ని పోగొట్టుకోవటం, రక్తహీనతను చక్కదిద్దుకోవటం, జీర్ణ సంబంధిత సమస్యలు కరెక్ట్ చేసుకోవటం, గొంతు నొప్పి, జ్వరం, చర్మ సమస్యలు, జుట్టు రాలటం, ఇలాగ అనేక అనారోగ్యాలకు ఇది ఔషధం కింద పనిచేస్తుంది. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. స్థూలకాయం ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం అయిపోయింది, ఒబేసిటీ. ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బరువు పెరిగిపోతున్నారు. దీన్ని ఆయుర్వేదంలో స్థౌల్యం అంటారు. శరీరంలో కొవ్వు పెరిగిపోవటం వల్ల గుండె జబ్బులు, షుగర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బరువు తగ్గటానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే రేగు ఆకులు ఒక సహజసిద్ధమైన మార్గం కింద పనిచేస్తాయి. దీనికోసం లేత రేగు ఆకుల్ని సేకరించి శుభ్రం చేసుకోవాలి. వీటిని మెత్తగా నూరి ముద్దగా అంటే పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ ముద్దని కాంజికం అంటే పులిసిన గంజితో కలిపి తీసుకోవాలి. అంటే బియ్యాన్ని ఎక్కువ నీళ్ళల్లో ఉడికించి ఆ గంజిని ఒక రోజంతా పులియబెడితే వచ్చేదే కాంజికం లేదా కాంజి. పులిసినటువంటి గంజిలో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ కానీ, ఇతర అంశాలు కానీ, రేగు ఆకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు కానీ అన్నీ కలిసి శరీరంలో అనవసరపు కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి. దీని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే బరువులో మార్పుని గమనించవచ్చు. అతి ఆకలి అనేది, ఎక్సెసివ్ హంగర్ అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. బింజ్ ఈటింగ్. కొంతమందికి ఎంత తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించదు. తిన్న కాసేపటికే మళ్ళీ విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. దీని ఆయుర్వేదంలో భస్మకాగ్ని అంటారు. అంటే కడుపులో ఉండే జఠరాగ్ని అంటే జీర్ణశక్తి పరిమితికి మించి మండిపోతూ ఉండటం. దీనివల్ల చాలామంది ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు అతిగా తినేసి ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు రేగు గింజలు అద్భుతమైన పరిష్కారం. రేగుపండు లోపల ఉండేటటువంటి ఆ గట్టి గింజని పగలగొట్టారనుకోండి, లోపల మెత్తటి పప్పు అంటే కెర్నల్ అనేది ఉంటుంది. ఈ పప్పును సేకరించి మెత్తగా నూరి ముద్దలా చేసుకోవాలి. ఈ కలకాన్ని అంటే ఈ ముద్దని మంచినీళ్ళతోటి కలిపి తీసుకోవాలి.
ఇలా చేయటం వల్ల పొట్టలో రగులుతున్నటువంటి తీవ్రమైన ఆకలి అంటే భస్మకాగ్ని వెంటనే శమిస్తుంది. ఇది ఆకలికి ఒక సహజ పరిష్కారం. అంటే ఆకలిని సహజ స్థితికి తీసుకురావడానికి, జీవక్రియని క్రమబద్ధీకరించడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి రేగు పళ్ళు తెలుసు కానీ మొక్క వివరాలు తెలియవు. కానీ తెలుసుకోవటం మన బాధ్యత. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ మరషియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో గంగిరేగు, రేగు ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. సంస్కృతంలో బదరి, అలాగే కోలా ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇది రామ్నేసి కుటుంబానికి సంబంధించింది బొటానికల్గా. ఇది సుమారుగా ఒక 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి చిన్న వృక్షం. దీని కొమ్మలకు చిన్న చిన్న ముండ్లుంటాయి. ఆకులు కోలగా అంటే ఓవల్ షేప్లో ఉండి కణుపుకి ఒకటి చొప్పున ఉంటాయి. ఆకు పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో నునుపుగా ఉంటే ఆకు అడుగు భాగం మాత్రం బూడిద రంగులో ఉంటుంది. గ్రేయిష్ వెల్వెట్ లాగా మెత్తగా కనిపిస్తుంది. పువ్వులుంటాయి చాలా చిన్నగా, అలాగే లేత ఆకుపచ్చ రంగులో గుత్తులు గుత్తులుగా పోస్తాయి. కాయలు గుండ్రంగా లేదా కోలగా ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు ఎరుపు లేదా నారింజ రంగులోకి మారతాయి. లోపల గట్టిగా ఉండేటువంటి ఒక గింజ ఉంటుంది. రేగుకి సంబంధించి ఆసక్తికరమైన కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. రేగు పండ్లను అతిగా తినటం మంచిది కాదు. ఇది గొంతు నొప్పికి లేదా దగ్గుకి దారి తీయొచ్చు, పట్టేసి గొంతు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పండ్లను తినటం మానేయండి. గర్భిణీలు అలాగే చిన్నపిల్లలు మితంగా ఈ రేగు పళ్ళను తీసుకోవటం మంచిది. మార్కెట్లో దొరికేటటువంటి హైబ్రిడ్ రేగు కంటే కూడా, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద రేగు కంటే కూడా మన నాటు రేగు పళ్ళలోనే ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. సంక్రాంతి పండగ సమయంలో పిల్లలకి భోగి పళ్ళు పోయటం మన ఆచారం. ఈ భోగి పళ్ళలో రేగు పండదే ప్రధాన పాత్ర. ఈ టైంలో వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి పిల్లల్ని రక్షించడానికి, వాళ్ళలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. వాణిజ్యపరంగా రేగు కలప చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని వ్యవసాయ పనిముట్ల తయారీకి వాడతారు. ఇక ఎండిన రేగు పండ్లతో వడియాలు, తాండ్రా ఇలాంటి వంటకాలు చేయటం మన తెలుగువారి ఇళ్లలో తరచుగా మనం చూస్తూ ఉంటాం. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. రేగు కేవలం పిల్లలు ఇష్టపడేటువంటి చిరుతిండి మాత్రమే కాదు. ఇది మన ప్రకృతి ప్రసాదించినటువంటి ఆరోగ్య ఫలం. ముఖ్యంగా అధిక బరువు, అతి ఆకలి ఇలాంటి జీవనశైలి సమస్యలకు ఇది సులభమైన చౌకైన పరిష్కారం. మన చుట్టూ దొరికేటటువంటి ఇలాంటి సహజ వనరులను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతో తెలివైన పని. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి పరిష్కారాలని ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.